మెల్ల చదివిన మళ్ళీనా ఒక్కొక్క మెల్ల చదివిన చక్కని వాడైన రామచంద్రుడైన మిక్కిలి రొక్కం బివ్వక దక్కదురా వారకాంత తజ్జము సుమతి. ఎంత గొప్పవాడైనా సరే డబ్బులు వల్లే వారకాంత అంటే ఏమనేవాడు పూర్వకాలం వాళ్ళే వేసులకి ఎట్ట అంటాడని గొప్పవాడు. కానీ రామచంద్రుడు వచ్చినా కానీ అందగాడు కానీ బాగా చదువుకున్నాడు కానీ డబ్బులు ఉన్నాయి మాత్రం. అంటే రామచంద్రుడు తప్పు చేయమనుందా? వేసుల కాడికి పొమ్మనుందా? అన్నమాడు ఆయన అంత అందగాడు వచ్చినా సరే అన్న వాడొస్తే అల్లారా చక్కని వాడై రామచంద్రుడు ఆయన వచ్చినా సరే వాళ్ళ మనస్తత్వం వాళ్ళ బుద్ధి అది. అంతేగాని రాముడు వస్తాడు వెళ్తాడు అని కాదు. మళ్ళీ హిందూ ధర్మాలని మన ఇద్దరు ఫైటింగ్ వస్తుంది రాముడి పేరు చెబితే. రామ విశాల విక్రమ పరాజిత భార్గవ రామ సుభృత సోమ వినీల నీరద శ్యామ కకుత్సవంశ కరసాముది సోమ సురారి దోర్బలో దామ విరామ భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి అని హని గారు ఎంత బాగా పద్యాలు చెప్పిందో. ఇప్పుడు ఈ తరానికి లేరు చెప్పడానికి ఈ వయసు గల్లోళ్ళు. ఎంత మనకి వయసు? 78 వయసు. అన్న ఏమన్నా ఆమెను అభినందించడానికి 54 అని చెప్తున్నారు. నిజంగా మనకి చాలా స్ఫూర్తి అని చెప్పొచ్చు. నేను కూడా నేర్చుకోవడానికి శిష్యురాలుగా వెళ్దాం అనుకుంటున్నాను. రోజుకో పద్యం లెక్క. ఇదిగోండి ఇది లాఫింగ్ క్లబ్. వీళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్. హాయ్ చెప్పు కృష్ణ. సీతమ్మ గారు అక్క, అంకుల్కి వచ్చేసి 84, అన్న వచ్చేసి మన కరెంట్ వెహికల్స్ వేద మోటార్స్ ఎండి గారు, శివప్రసాద్ గారు, తర్వాత ఇదేమంటారు వాకింగ్ అసోసియేషన్ గవర్నర్ కదన్నా. అంతేనా? ఏడక్క డాక్టర్ కవలమ్మ గారు ఉంది. ఏం చేస్తావు మేడం లాఫింగ్ లో రోజు నువ్వు? ఏదో ఒకసారి నవ్వు ఏం చేస్తావు అన్నప్పుడు నేను నవ్విస్తానని చెప్పు. ఇంకా 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 చాలా ఉంటాయి లాఫింగ్ లో. వస్తే తెలుస్తుంది. ప్రేక్షకులు చూపించు ఒకసారి. వస్తే తెలుస్తుంది. రమ్మంటావు అందరినీ? అందరంటే రండి. ఏమండి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? వాకింగ్ చేయడానికి. వాకింగ్ చేసేవాళ్ళు ఎందుకు కూర్చున్నారు మరి? కాసేపు ఏదో సరదా కూర్చున్నా అయిపోయి వచ్చి వాకింగే చేసావా? ఇక్కడ ఇంకేం చేయలేదా? లాకింగా లాఫింగా? లాఫింగ్. ఏది ఏం చేస్తావు రోజు లాఫింగ్ లో? ఎక్సర్సైజ్. నవ్వుతావా ఏమన్నా? కొంచెం బాగా నవ్వి చూపించి ప్రేక్షకులకు ఒకసారి. అందులో నువ్వు పల్నాడు నుంచి వచ్చావు. ఎంత బాగా నవ్వాలా? నేను చూపించినా ఎట్లా నవ్వాలో అది. ఇంకా ఇంకా అది ఎందుకు రాదు? మీరు లాఫింగ్ వచ్చావు. లాఫింగ్ వచ్చి ఏం చేస్తారు? లాఫింగ్ లో అలసిపోయి కూర్చున్నారా? ఎంత వయసు ఉంటుందండి మీకు? 66 ఏళ్ళు. 66 ఏళ్ళలో మీరే నడుచుకుంటా వచ్చేస్తున్నారా వాకింగ్? కిలోమీటర్ నడుచుకుంటూ వస్తా, కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తా. అందుకే అంత స్లిమ్ రహస్యం, మీ అందాల రహస్యాలు ఇదనమాట. 20 సంవత్సరాలు. ఏమా మీదే ఊరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మాదేమో పొలడుకుంటామా. ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ప్రార్థన ఉంటాను. ఎక్సర్సైజ్ చేస్తాను, లాఫింగ్ చేస్తాను. లాఫింగ్ లో ఎప్పుడు నవ్వుతావు నువ్వు అసలు? నవ్వకుండా ఎక్కడ ఉన్నాను? నవ్వుతూనే ఉంటాను. నవ్వు మరి ఆ పిచ్చి నవ్వు నాకు రావుగా. నవ్విచ్చు మరి కావాలని. మంచి నవ్వు నవ్విచ్చు. ఇంకా అది కొండే పనమంతరావు గారు నవ్వు. అది ఇంకొక నవ్వు పర్ఫెక్ట్ గా. ఇంకోటి ఏదైనా నవ్వు. ఇంకోటి నవ్వితే నాకే. మీరు నవ్వుతే నాకే. ఓకే. దీనంతటి మూల కారణం ఇదిగోండి డాక్టర్ వజీర్ గారు ఇక్కడ కూర్చొని ఉన్నారు. హాయ్ చెప్పన్నా. ఈయన డాక్టర్ గారు మామగారు కూడా. వీళ్ళందరినీ లేడీస్ని పెద్దవాళ్ళందరినీ కూడా చిన్నవాళ్ళు అందరూ ఉంటారు ఇక్కడ స్టేడియంలో. చాలా చక్కగా లాఫింగ్ చేయిస్తూ అందరూ ఆరోగ్యం ఆహ్లాదం అంటూ ఉంచుతూ ఉంటాడు జనాల్ని. ఇది మన ఎన్టీఆర్ స్టేడియం గుంటూరు అని తెలియజేస్తుంది.